దత్తపుత్రుడు. అనగనగా సిద్దిపేట అనే గ్రామంలో రమణ అనే టీపొడి వ్యాపారవేత్త ఉండేవాడు. రమణకు 2 కొడుకులు ఉండేవారు. అతని భార్య సావిత్రి మరణించడంతో రమణ తన 2 కొడుకుల ఆలనా పాలనా తానే చూసుకునేవాడు. పిల్లలిద్దరికీ తల్లిలేని లోటు తెలియకుండా పెంచేవాడు. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు రాత్రి రమణ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా బాగా వర్షం కురుస్తూ ఉంటుంది. అయ్యో, చాలా ఆలస్యమైపోయింది. పిల్లలు ఏం చేస్తున్నారో ఏంటో, తిన్నారో లేదో. ఇలా అనుకుంటూ ఉండగా కారులో వస్తున్న రమణకు రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఒక అబ్బాయి ఏడుస్తూ చలికి వణుకుతూ కనిపిస్తాడు. వెంటనే రమణ కారు దిగి ఆ అబ్బాయితో ఇలా అంటాడు. బాబూ, ఎవరమ్మా నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావ్? మీ అమ్మా నాన్నలు ఎక్కడా? నా పేరు రాకేష్ అండి. నా చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. నేను అప్పటి నుంచి ఇలా ఫుట్పాత్ మీదే ఉంటున్నాను. అయ్యో పాపం, అయితే నీకు ఎవరూ లేరా? అయితే మరి నాతో వస్తావా? నీకు తోడుగా 2 అన్నలు కూడా ఉన్నారు. అలా రమణ ఆ అబ్బాయిని దత్తత తీసుకుని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాడు. రమణ 2 కొడుకులు శ్యామ్, బాలు రాకేష్ ని కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడు రమణ ఇలా అంటాడు. చూడండి పిల్లలు, ఇప్పటి నుంచి నాకు 3 కొడుకులు. మీరు 3 అన్నా తమ్ములలాగా ప్రేమగా ఉండాలి, సరేనా? ఇక పదండి, భోజనం చేసి నిద్రపోదురు కాని. ఆ రోజు నుంచి రాకేష్ రమణ కొడుకుగా పెరుగుతూ ఉంటాడు. రమణ 3 కొడుకులను సమానంగా పెంచేవాడు. తన కొడుకులతో సమానంగా అన్నీ కొనిచ్చేవాడు. అది చూసిన శ్యామ్, బాలుకి చాలా కోపం వచ్చేది. వారిద్దరూ తమ తండ్రి రమణను ద్వేషించడం మొదలుపెట్టారు. అలా ఒకరోజు, నాన్నా నాన్నా, నాకు 100కు 100 మార్కులు వచ్చాయి చూడు. అరే, ఎంత మంచి మార్కులు వచ్చాయి రాకేష్ నీకు. ఇలాగే బాగా కష్టపడి చదివి పెద్దయ్యాక మంచి ఉద్యోగం సంపాదించాలి. అలాగే నాన్నా. అలా వారిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా వీరి మాటలను శ్యామ్ వింటూ ఉంటాడు. అప్పుడు శ్యామ్ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఛీ, ఈ అనాథ మా ఇంటికి రాకపోయిండుంటే ఎంత బాగుండేదో. వీడి ఓవర్ యాక్షన్. మంచి మార్కులొస్తే నాన్నకు చెప్పాలా? వీడి పీడ ఎప్పుడు వదులుతుందో ఏమో. ఒరేయ్ బాలు, రోజు రోజుకు ఈ రాకేష్తో చాలా ఇబ్బందిగా ఉందిరా. ఎలాగైనా వీడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. అవున్రా, వాడు నాన్నకు చాలా దగ్గరైపోతున్నాడు. నాకు చాలా కోపం వస్తుంది నాన్నతో రాకేష్ని చూస్తే. ఇదిలా ఉండగా ఒకరోజు రమణ పనిమీద పొరుగు ఊరు వెళ్లాల్సి వస్తుంది. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న శ్యామ్, బాలు ఆ మాట విని ఎంతో సంతోషించారు. రమణ వెళ్లగానే శ్యామ్, బాలు రాకేష్ని బెదిరించడం మొదలుపెట్టారు. ఒరే అనాథా, నీకు ఎవరూ లేకపోతే నువ్వే వెళ్లి అనాథ శరణాలయంలో చేరకుండా మా ఇంటికెందుకు వచ్చావ్? మా నాన్న తిరిగి వచ్చేలోపు నువ్వింట్లోంచి వెళ్ళిపో. తొందరగా బయలుదేరు. 2 అన్నయ్యల మాటలు విని ఇక చేసేది ఏమీ లేక రాకేష్ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. ఆ రోజు సాయంత్రం రమణ ఊరి నుంచి తిరిగి వస్తాడు. వచ్చి రాగానే రమణ రాకేష్ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. రాకేష్ కనబడిపోయేసరికి శ్యామ్ని రాకేష్ గురించి అడుగుతాడు. వాడెక్కడికెళ్లాడో నాకేం తెలుసు? నేనేమైనా వాడి వాచ్మెన్నా? రమణకి పరిస్థితి మొత్తం అర్థమైపోయింది. ఇక వెంటనే రమణ రాకేష్ని వెతుక్కుంటూ బయటికి వచ్చాడు. రాకేష్ ఎక్కడా కనిపించకపోవడంతో దిగులుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రమణకి ఏదో ఆలోచన కలిగి వెంటనే లేచి రాకేష్ని మొదటిసారి చూసిన చోటుకి వెళ్తాడు. అక్కడ రాకేష్ ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది రాకేష్? ఎందుకిలా ఇంట్లో నుంచి వచ్చేశావు? అన్నయ్యలేమైనా అన్నారా? రాకేష్ బాధని దిగమింగుతూ ఇలా అన్నాడు. అలా ఏమీ లేదు నాన్నా, నాకు ఇక్కడే బాగుంది. నేనింక ఇక్కడే ఉంటాను. చెప్పిన అబద్ధాలు చాలు కాని ఇంటికి పద. నాన్న అంటున్నావు, మళ్ళీ ఇంట్లో నుంచి వచ్చేశావు. ఈ నాన్నని వదిలి ఇంకెప్పుడూ వెళ్ళకు రాకేష్ అంటూ రమణ రాకేష్ని మందలించి మళ్లీ ఇంటికి తీసుకుని వస్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత 3 కొడుకులు పెరిగి పెద్దవారయ్యారు. ఇక రమణ ముసలివాడు అవ్వడంతో మాటిమాటికి జబ్బు పడుతూ ఉంటాడు. ఒరే శ్యామూ, శ్యామూ, ఇటు రారా. బాలు, నువ్వైనా రారా. నాన్న, ఏమైంది అలా దగ్గుతున్నారు?
కాస్త ఆ మందులు ఇలా ఇవ్వు రాకేష్. రాకేష్ రమణకు మందులు వేసి ఏడ్చుకుంటూ బయటికి వచ్చి ఇలా అనుకుంటాడు. నాన్న ఇలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నా. అన్నయ్యలిద్దరూ నాన్న గురించి పట్టించుకోవడమే లేదు. ఇలా అనుకుంటూ బాధపడతాడు. కొన్ని రోజుల తర్వాత రమణ తన 3 కొడుకులను పిలిచి ఇలా అంటాడు. శ్యామ్, బాలు, రాకేష్ మన వ్యాపారానికి సంబంధించిన కాగితాలు. ఇందులో ఎవరి వాటా వారికి సమానంగా ఉన్నాయి. మీరు 3 వ్యాపారాన్ని నాకన్నా బాగా నడుపుతారని ఆశిస్తున్నాను. వాడితో సమానంగా మాకు ఇస్తారా? వాడు మేము ఒకటేనా? ఇంకా నయం, మొత్తం ఆస్తి వాడికే ఇచ్చేయలేదు. పదరా పోదాం. శ్యామ్, బాలు వారి వారి కాగితాలు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. కాని రాకేష్ తన పెంపుడు తండ్రితోనే ఉంటాడు. ఇటు తన వంతు వ్యాపారాన్ని, అటు తన తండ్రిని చూసుకుంటూ ఉంటాడు. కాని పెద్దవాడు శ్యామ్ తన వ్యాపార లావాదేవీలు కొనసాగించలేకపోతాడు. వ్యాపారంలో చాలా నష్టపోతాడు. అప్పులు చేసుకుని అవి తీర్చలేక తన వంతు వ్యాపారాన్ని అమ్మేసి రోడ్డు మీద అడుక్కునే స్థితికి వస్తాడు. ఇక రెండోవాడు బాలు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని విందులు, విహారాలు అంటూ వ్యాపారాన్ని అస్సలు పట్టించుకోకుండా తిరుగుతూ వ్యాపారాన్ని నాశనం చేసుకుంటాడు. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు శ్యామ్, బాలు ఇంటికి వస్తారు. అరే అన్నయ్యలు, ఎన్ని సంవత్సరాలైంది మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? నేను నాన్న ఇన్నాళ్లకు గుర్తుకు వచ్చామా? ఇదేంట్రా పెద్దన్నయ్య ఇలా అయిపోయావ్? బాలు నీకేమైందిరా? ఏదో ఒకటి చెప్పండ్రా, ఎందుకు మౌనంగా ఉన్నారు? నేనే మాట్లాడుతున్నాను. శ్యామ్, బాలు జరిగిందంతా రాకేష్తో చెప్పుకొని ఏడుస్తారు. హహహహ అంటూ వెనక నుంచి ఒక శబ్దం వినబడుతుంది. బాలు, శ్యామ్ ఒక్కసారిగా షాకవుతారు. నాన్నా, నువ్వింకా బ్రతికే ఉన్నావా? బ్రతికే ఉన్నాను. మీలాంటి కొడుకులను నమ్ముకొని ఉంటే ఎప్పుడో చచ్చిపోయేవాడిని. కాని నాకు నా దత్తపుత్రుడున్నాడురా. ఆ రోజు రాత్రి నేను వీడిని ఇంటికి తీసుకుని రాకపోయి ఉండుంటే నా పరిస్థితి ఏమై ఉండేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. సొంత కొడుకు కాకపోయినా రాకేష్ నాకు అన్ని సేవలు చేశాడు. నన్ను ప్రేమగా చూసుకున్నాడు. మంచి డాక్టర్లకు చూపించాడు. వాడి ప్రేమ వల్లే నేను మళ్లీ బ్రతికాను. వ్యాపారంలో నాకన్నా 10 రెట్లు ఎక్కువగానే సంపాదించాడు. తన దాంపత్య జీవితాన్ని ఎంతో చక్కగా సాగిస్తున్నాడు అంటూ రమణ ఈ 5 సంవత్సరాలలో రాకేష్ సాధించినవన్నీ చెప్పుకొచ్చాడు. నాన్నా, మమ్మల్ని క్షమించండి. మీ విలువని మేము తెలుసుకోలేకపోయాము. అన్నయ్య, అలా బాధపడకండి. ఈ రోజు నుంచి మనం 3 కలిసి వ్యాపారాన్ని చూసుకుందాం. మీరు మాతో పాటు ఇక్కడే ఉండండి. ఎంత మంచివాడివి రాకేష్ నువ్వు. మేము నిన్ను ఏనాడూ మా తమ్ముడిలా చూడలేదు. అయినా నువ్వు మాకు ఆశ్రయం ఇచ్చావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. అన్నయ్య, నాకు మాత్రం ఎవరున్నారు? అనాథగా పెరగాల్సిన నేను మీ వల్ల ఇంత బాగున్నాను. ఇక ఆ 3 అన్నాదమ్ముళ్ళు ఆనందంగా జీవితం కొనసాగించారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం ఎంత గొప్పవారమైనా దానికి కారణమైన వారిని మర్చిపోకూడదు. బుజ్జిపిల్లలు, ఈ కథ మీకు నచ్చితే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.